కార్యకర్త వాళ్ళు నాయకులయ్యే సమయం ఇది. వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే సమయం ఇది. ఈ సమయంలో హైయెస్ట్ ప్రయారిటీ ఫార్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ బీయింగ్ షుడ్ బి దట్. కాబట్టి నేను మాత్రం ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తున్నానయ్యా. తెలంగాణలో కూడా వస్తున్నాయి కార్యకర్తల ఎలక్షన్లు. సో ప్రతి నాయకుడు హైయెస్ట్ ప్రయారిటీ కింద ఏ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా ఫస్ట్ దీని ప్రయారిటీ, ఉన్న ఉద్యోగం కంటే పెద్ద ప్రయారిటీ తీసుకోవాలి. దీన్ని తీసుకొని కార్యకర్తని ఏ రకంగా నాయకుడిని చేసుకుంటామో అన్న దాని మీద దృష్టి సారించాలి. ఇది మా నూతన అధ్యక్షులకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పడం జరిగింది. కాబట్టి highest priority we have to make sure strengthen the party from ground level by focusing more on these upcoming local body elections more than assembly or parliament. That is my appeal. ఇంకా అంటే మీరేంటి మీ ఉద్దేశం, మీ పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద, అంటే ఇవన్నీ నష్టం చేస్తేనే మీరు బండి సంజయ్ గారి మీద ఈటల రాజేంద్ర గారు కొడకాని కామెడీ ఇవన్నీ మంచి పరిణామాలు కావానే? ఇక మై డియర్ శ్రీనివాస్, రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది? కొండా మురళి గారు ఏం చేస్తున్నారు? కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? కవిత గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? చెప్పవు. ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు, స్పెసిఫిక్ ఒక కాల్ ఇస్తున్నారు కదా, అందుకని దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా. అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు, రావాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. He is an ideological man. More than a politician, he is an ideological man. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. మై క్వశ్చన్ ఏమవుతుంది? నేను రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతుంది. ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఐ డోంట్ నో. తెలియదు, నేను పార్టీని కాదు బ్రదర్. ఐఎమ్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు హూ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ. వీఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్. ఎవ్రీబడి మై రిక్వెస్ట్, ఎవరు 8 మంది ఎంపీలు మనం, ఎవరి సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు. ఎవరి సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఒకళ్ళకి ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇచ్చేయండి, అయిపోతుంది తెలంగాణ. ఆల్మోస్ట్ 16 సెగ్మెంట్లు అయిపోతాయి. ఎవ్రీబడి గో పర్ఫార్మ్. ఇది కాంపిటేటివ్ వరల్డ్. యూ డోంట్ పర్ఫార్మ్, యూ విల్ పెరిష్. పర్ఫార్మ్ ఆర్ పెరిష్. నేను అమిత్ షా గారు మీటింగ్ చేసుకున్నాము, ఆయనకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన వచ్చిండ్రు,
జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేట్ చేసిండ్రు. మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు మహా సదస్సు ఏర్పాటు చేసిండ్రు. కిక్కిరిసిపోయింది ఇందూరు పట్టణము రైతులతోటి. నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ హిమ్. ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము? ఇనాగ్రేషన్ చేసి పంపించేయచ్చు కదా. సభ పెట్టినాము, ఆ ఎలక్షన్లు వస్తున్నాయి, మోటివేషను కార్యకర్తలకి పార్టీకి ఒక మెసేజ్, దట్ ఈస్ వై వి డిడ్ ఇట్. సభ పెట్టినాము. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సాయంత్రం. బీసీ రిజర్వేషన్ల పైన 42% చేయాల్సిన బాధ్యత బీజేపీ అమలు చేయాలని 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ టీము సుప్రీంకోర్టు వర్డిక్ల మీద ఏం చెప్పింది చెప్పమనండి ఫస్ట్. ఈ కహానీలు, ఈ పనికిమాలిన రాజకీయాలు, ఏదో మేము బీసీలకు చేసేస్తున్నాము, మేము ఓసీలకు చేసేస్తున్నాము, మేము ఎస్సీ ఎస్టీలకు చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టుని ఏం చేయాలనో, దాని వర్డిక్లను ఏం చేయాలనో పాతగా ఉన్న దాని మీద వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి. కానీ ఓకే మీడియా ముందర మీకు టైంపాసు, వాళ్ళకి టైంపాసు, టీవీ చూసేటోడికి టైంపాస్ తప్ప ఏమైనా ఉందా? దాని ఏంది సుప్రీంకోర్టు వర్డిక్స్, పాత వర్డిక్స్ మీద ఏం తేలది? చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నాడు ఈయన? చెప్పండి. అలా పార్టీ లేదా ప్రభుత్వంలో? లేదా జాతీయ స్థాయిలో? 11 ఏళ్ల కింద వరకు ఉండే కదా వాళ్ళే. బీసీలు ఇప్పుడు పుట్టిరా. ఓసీలకి 10% రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రిది. నువ్వేం బిక్తావు చెప్పు? మరి చేసి చూపెట్టు. ఆయన చేసి చూపెట్టింది కదా, నువ్వేం బిక్తావు చెప్పు. పీకి చూపెట్టు, చెప్పుడు ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ.